భక్తి గల జీవితం అయితే తన కన్నీళ్లను బయట పెట్టేస్తుంది. భక్తి లేదనుకోండి, భక్తిహీనుడు తప్పు దిద్దుకోవడానికి ఒప్పుకోడు అని చెప్తుంది వాక్యం. చూసామా లేదా గత వారం? దిద్దుబాటు నీకు అసహ్యము కదా అన్నాడు దేవుడు. ఆ మాటను చూద్దాం కీర్తనల గ్రంథంలో. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 16వ వచనంలో. సో దిద్దుబాటు ఎవరు అసహించుకుంటారు? భక్తిహీనుడు అసహించుకుంటాడు. అంటే ఇది తప్పురా నాయన, ఇది తప్పమ్మా అని చెప్పినప్పుడు ఏం చేస్తారంటే సర్ది చెప్పేసుకుంటారనమాట. ఏం కాదులే, దేనికే చేసేస్తాడా, దానికే చేసేస్తాడు. కానీ ప్రతిదీ లెక్క ఉంచుతానన్నాడా లేదా? వరుసగా పెట్టి నేను గద్దిస్తానన్నాడు దేవుడు. కాబట్టి దిద్దుబాటును ప్రేమించి మనం తప్పు చేస్తున్నామంటే దాన్ని దిద్దుకోవడానికి ఎప్పుడు విధేయత కలిగిన మనసు చూపించాలి. దిద్దుబాటును అసహించుకున్నామంటే పాపంలోనే ఉండిపోతాం. అలా దిద్దుబాటును అసహించుకునే వాళ్ళు, సర్ది చెప్పుకునే వాళ్ళు ఎవరంట? భక్తిహీనులంట. భక్తిహీనత మీద దేవుని ఉగ్రత పరలోకంలో నుండి బయలు వెళ్తుంది అని పౌలు అంటున్నాడు. అవునండి. కాబట్టి భక్తిహీనులంగా మనం కాకుండా, భక్తిహీనులంగా మనం ఉండకుండా భక్తి పరులంగా ఉండాలంటే దిద్దుబాటును ప్రేమించాలి. అప్పుడే దేవుని ఎదుట మనము వేషధారుల వలె కాకుండా నిజస్వరూపంగా కనిపిస్తాం. అలాంటి భక్తి పరుల జీవితంలో కన్నీళ్ళు, వాళ్ళ ప్రార్థనలో కన్నీళ్ళు తప్పనిసరి.